హాయ్ సార్. సరే, మన ఎమోషన్స్కి మన గుండెకి ఎటువంటి సంబంధం ఉంటుంది? అంటే మనకి బాధ వచ్చినప్పుడు కానీ, ఆనందం వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, లేదా యూత్లో లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు, సో రిలేషన్ ఏంటి సార్? అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే గుండె నుంచి ఎమోషన్ వస్తుంది అనుకుంటాం. ఎమోషన్ అంతా బ్రెయిన్లోనే ఉంటుంది. కాకపోతే ఎమోషన్ ఎక్కువగా ఉన్నప్పుడు గుండెకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బాగా ఎమోషనల్ గురైనప్పుడు కొంత బీపీ పెరగటం కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు అకస్మాత్తుగా బీపీ డౌన్ అవటం కానివ్వండి, మరీ ఎక్కువ టెన్షన్ పడినప్పుడు గుండె వేగం పెరిగి బీపీ పెరిగి తద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం కానివ్వండి, లేకపోతే ఇట్లా అనేక రకాలైన మనకి ఉండే ఇమోషనల్ సమస్య వలన గుండెకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఎమోషన్ అనేది గుండె నుంచి స్టార్ట్ అయ్యేది కాదు. అంటే చిన్నప్పటి నుంచి మనకి కవయిత్రులు చెప్పేది ఏంటంటే ఎమోషన్ అనేది ప్రధానంగా గుండె నుంచి వస్తుందని. గుండె నుంచి కాకుండా బ్రెయిన్ నుంచే ప్రధానంగా ఎమోషన్ వస్తుంది. కానీ ఎమోషన్ వల్ల గుండె ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కొంత మేరకు నియంత్రణలో పెట్టుకోవటం అవసరం.